నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, మీలో కొందరు భారమైన హృదయాలతో రంజాన్లోకి ప్రవేశిస్తున్నారు. తప్పులు, పశ్చాత్తాపం, ఎవరికీ తెలియని పాపాలు, మీరు తుడిచివేయాలని కోరుకునే రాత్రులు. మీరు మీ గతాన్ని చూసి ఆలోచిస్తారు, అల్లాహ్ నిజంగా ఇవన్నీ క్షమించగలరా? జాగ్రత్తగా వినండి. రంజాన్ ఒక చిన్న అవకాశం కాదు. ఇది ఒక దైవిక పునఃప్రారంభం. మరియు అవును, ఒక రంజాన్ జీవితకాల పాపాలను తుడిచివేయగలదు. 1. రంజాన్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుచుకునే తలుపు. నా సోదరులు మరియు సోదరీమణులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: రంజాన్ ప్రారంభమైనప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి, నరక ద్వారాలు మూసుకుంటాయి, మరియు శైతాన్లు సంకెళ్లతో బంధించబడతారు. ఇప్పుడు దీని గురించి ఆలోచించండి. అల్లాహ్ మీకోసం మొత్తం ఒక నెలపాటు ఆధ్యాత్మిక విశ్వాన్ని పునర్నిర్మాణం చేస్తారు. జన్నత్ ద్వారాలు తెరిచి ఉన్నాయి, జహన్నం ద్వారాలు మూసి ఉన్నాయి. శైతాన్ మీకు ప్రతిరోజూ గుసగుసలాడేవాడు సంకెళ్లలో ఉన్నాడు. ఇది కవితా భాష కాదు. ఇది మీ రబ్బు మీతో ఇలా చెప్పడం: నేను ప్రతి సాకును తొలగించాను. ఇప్పుడు నా వద్దకు తిరిగి రండి. 2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు వ్యతిరేకంగా ఒక దుఆ చేశారు, మరియు మీరు దీన్ని వినాలి. ఇది ప్రజలను కదిలిస్తుంది. జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి చెప్పారు: రంజాన్ను చూసి క్షమించబడని వ్యక్తి అవమానించబడుగాక. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: ఆమీన్. దీన్ని అర్థం చేసుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తహజ్జుద్లో మీ క్షమాపణ కోసం ఏడ్చిన వ్యక్తి, క్యామత్ రోజు మీ కోసం షఫాత్ చేసే వ్యక్తి, క్షమాపణ లేకుండా రంజాన్ను గడిపిపోనిచ్చే వ్యక్తికి వ్యతిరేకంగా చేసిన దుఆకు ఆమీన్ చెప్పారు. ఎందుకు? ఎందుకంటే మీకు మీ జీవితంలో అతిపెద్ద బహుమతి ఇవ్వబడింది, మరియు మీరు దానిని విడిచిపెట్టారు అని అర్థం. ఇది మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు. ఇది మిమ్మల్ని మేల్కొలపడం కోసం. 3. రంజాన్లో క్షమాపణకు 3 తలుపులు, మూడింటిని ఉపయోగించండి. అల్లాహ్ మనకు రంజాన్లో క్షమించబడటానికి ఒక మార్గం మాత్రమే ఇవ్వలేదు. ఆయన మనకు 3 నిర్ధారిత మార్గాలను ఇచ్చారు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడింటినీ పేర్కొన్నారు. తలుపు 1 ఈమాన్ మరియు ఇహ్తిసాబ్తో ఉపవాసం. ఎవరైతే విశ్వాసం మరియు ప్రతిఫలం కోరుకుంటూ రంజాన్ ఉపవాసం చేస్తారో వారి గత పాపాలు క్షమించబడతాయి. షరతులను గమనించండి: ఈమాన్, విశ్వాసం మరియు ఇహ్తిసాబ్, అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలం కోరుకోవడం. బరువు తగ్గడం కోసం కాదు. అందరూ చేస్తున్నారు కాబట్టి కాదు. కాని మీరు అల్లాహ్పై విశ్వసిస్తున్నారు మరియు ఆయన సంతృప్తిని కోరుకుంటున్నారు కాబట్టి. మీ ఉద్దేశం సరిగ్గా ఉన్న క్షణంలో క్షమాపణ ప్రారంభమవుతుంది. తలుపు 2 రాత్రి నమాజ్, తరావీహ్ తహజ్జుద్. ఎవరైతే విశ్వాసం మరియు ప్రతిఫలం కోరుకుంటూ రంజాన్ రాత్రులలో నమాజ్ చేస్తారో వారి గత పాపాలు క్షమించబడతాయి. మీరు రాత్రి చీకటిలో నిలుస్తారు, ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు, మరియు మీరు జహాల రబ్బు ముందు నమస్కరిస్తారు, మరియు ఆయన మీ గతంలోని చీకటిలో చేసిన పనులను తుడిచివేస్తాడు. సుభానల్లాహ్, ఎంత గొప్ప రబ్బు! ఇందులో తరావీహ్ ఉంది. క్యామ్, రాత్రి సమయంలో 2 నిజాయితీ రకాత్లు కూడా. మీరు చేయలేకపోతే 20 రకాత్లు చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయగలిగినంత చేయండి, కానీ మేల్కొన్న హృదయంతో చేయండి. తలుపు 3 లైలతుల్ ఖద్ర్, 1000 నెలల రాత్రి. అల్లాహ్ సూరా అల్ ఖద్ర్ ఆయత్ 1 నుండి 3లో చెప్తున్నాడు: నిజంగా మేము దానిని, ఖురాన్, లైలతుల్ ఖద్ర్లో అవతరింపజేశాము. మరియు లైలతుల్ ఖద్ర్ ఏమిటో మీకు ఏమి తెలుసు? లైలతుల్ ఖద్ర్ 1000 నెలల కంటే ఉత్తమమైనది. ఒక రాత్రి 83 సంవత్సరాల ఆరాధన కంటే మెరుగైనది. మీరు ఆ రాత్రి నిజాయితీగా అల్లాహ్ను ఆరాధిస్తే అది మీరు జీవితాంతం ఆయనను ఆరాధించినట్లే. ఆయిషా రజీ అల్లాహు అన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ ఆ రాత్రి దొరికితే ఏమి చెప్పాలో అడిగారు. ఆయన వారికి నేర్పించారు: అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నీ.
ఓ అల్లాహ్, నీవు క్షమించేవాడవు, నీవు క్షమించడాన్ని ప్రేమిస్తావు, కాబట్టి నన్ను క్షమించు. ఈ దుఆను పునరావృతం చేయండి. దీన్ని హృదయపూర్వకంగా చెప్పండి. దీనితో ఏడ్చండి. 4. శైతాన్ రంజాన్లో మీతో చెప్పే అతిపెద్ద అబద్ధం. రంజాన్లో శైతాన్ సంకెళ్లలో ఉంటాడు. కాని మీకు తెలుసా సంకెళ్లలో లేనిది ఏమిటి? మీ స్వంత నఫ్స్, మీ స్వంత అహంకారం, మీ స్వంత చెడు అలవాట్లు. మరియు రంజాన్లో మిగిలిన దెయ్యాలు, మీలో ఉన్నవి, ఉపయోగించే ఉపాయం ఇక్కడ ఉంది. వారు గుసగుసలాడతారు, మీరు చాలా పాపాలు చేశారు, మీరు చాలా దూరం వెళ్ళిపోయారు. అల్లాహ్ మీలాంటి వ్యక్తిని అంగీకరించడు. మరియు ప్రజలు దీన్ని నమ్ముతారు. వారు రంజాన్ సైడ్లైన్లో కూర్చుంటారు, అనర్హులుగా భావిస్తారు. నా సోదరులు మరియు సోదరీమణులారా, రంజాన్లో అల్లాహ్ ఎవరిని ఎక్కువగా అంగీకరిస్తాడో మీకు తెలుసా? విరిగిపోయిన వారిని, తాము తప్పులు చేశామని తెలిసిన వారిని, పశ్చాత్తాపం తప్ప మరేమీ తీసుకురాకుండా పాకుతూ ఏడుస్తూ వచ్చేవారిని, ఎందుకంటే కనీసం వారు వచ్చారు. అల్లాహ్ ఖురాన్లో సూరా అజ్జుమర్ ఆయత్లో చెప్తున్నాడు, చెప్పండి, ఓ నా సేవకులారా, మీపై మీరే అత్యాచారం చేసుకున్నవారు, అల్లాహ్ దయ గురించి నిరాశపడకండి. నిజంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిజంగా ఆయన క్షమించేవాడు, దయగలవాడు. అన్ని పాపాలు, చాలా పాపాలు కాదు, చిన్న పాపాలు కాదు, అన్ని పాపాలు. ఒకే షరతు, మీరు తిరిగి రావడం. 5. అల్లాహ్ వాగ్దానంపై నమ్మకం ఉంచండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే విశ్వాసం మరియు ప్రతిఫలం కోరుకుంటూ రంజాన్ ఉపవాసం చేస్తారో వారి గత పాపాలు క్షమించబడతాయి. షరతులను గమనించండి. విశ్వాసంతో ప్రతిఫలం కోరుకోవడం, నిజాయితీ. అల్లాహ్ చెప్పలేదు, ఎవరైతే పరిపూర్ణంగా ఉపవాసం చేస్తారో. ఆయన చెప్పాడు, ఎవరైతే విశ్వాసం మరియు ఆశతో ఉపవాసం చేస్తారో. మీ నిజాయితీ మీ పరిపూర్ణత కంటే ముఖ్యం. క్షమాపణను నిజంగా ఎలా సక్రియం చేయాలి? నేను మీకు బ్లూప్రింట్ ఇస్తాను. ఎందుకంటే చర్య లేని అస్పష్ట ప్రేరణ కేవలం వినోదం మాత్రమే. దశ 1. ఒక నిజమైన తౌబా చేయండి. ఒంటరిగా కూర్చోండి. అల్లాహ్తో మాట్లాడండి. చెప్పండి, యా అల్లాహ్, నాకు సిగ్గుగా ఉంది. నన్ను క్షమించండి. నేను ఇక్కడ ఉన్నాను. అంతే, అరబిక్ అవసరం లేదు. ఆయన మీ భాష, మీ కన్నీళ్లు మరియు మీ నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకుంటాడు. దశ 2. ఈ రంజాన్ కోసం ఒక ఆధ్యాత్మిక లక్ష్యం సెట్ చేయండి. 10 కాదు, కేవలం 1. బహుశా ఖురాన్ పూర్తి చేయడం. బహుశా ప్రతిరోజు సమయానికి ఫజర్ నమాజ్ చేయడం. బహుశా ఆ హరాం సంబంధాన్ని తెగడం. ఒక నిజమైన, అర్థవంతమైన మార్పు. దశ 3. ఆకలికి మించి మీ ఉపవాసాన్ని కాపాడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, చాలామంది ఉపవాసం చేస్తారు మరియు ఆకలి మరియు దాహం తప్ప మరేమీ పొందరు. మీ నాలుకను కాపాడండి. మీ కళ్లను కాపాడండి. మీ హృదయాన్ని కాపాడండి. మీ కడుపు ఉపవాసం ఉంది, ఇప్పుడు మీ ఆత్మను కూడా ఉపవాసం ఉండనివ్వండి. దశ 4. చివరి 10 రాత్రులలో లైలతుల్ ఖద్ర్ను మీ అభిమానంగా చేసుకోండి. తక్కువ నిద్రించండి, ఎక్కువ నమాజ్ చేయండి, ఎక్కువ ఏడ్చండి, ఎక్కువ వేడుకోండి. బేసి రాత్రులలో 21వ, 23వ, 25వ, 27వ, 29వ మేల్కొని ఉండండి. మీరు దీన్ని ఒకసారి మాత్రమే కనుగొనాలి. దశ 5. ప్రతి రాత్రి అల్లాహ్ను అంగీకరించమని అడుగుతూ ముగించండి. లైలతుల్ ఖద్ర్ దుఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రజీ అల్లాహు అన్హా కు నేర్పించారు. అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నీ. ఓ అల్లాహ్, నీవు క్షమించేవాడవు, నీవు క్షమించడాన్ని ప్రేమిస్తావు, కాబట్టి నన్ను క్షమించు. దీన్ని పునరావృతం చేయండి. దీన్ని ఏడ్చుకుంటూ చెప్పండి. దీన్ని హృదయపూర్వకంగా చెప్పండి. నా సోదరులు మరియు సోదరీమణులారా, ఊహించుకోండి, కేవలం ఊహించుకోండి, క్యామత్ రోజున మీరు అల్లాహ్ ముందు నిలబడి ఉన్నారు.
మరియు మీ కర్మల పుస్తకం ముందుకు తెస్తారు. మరియు మీ పాపాలు ఉండే చోట ప్రతి చీకటి పేజీ, ప్రతి సిగ్గుమారిన క్షణం అక్కడ కాంతి తప్ప మరేమీ లేదు. మరియు అల్లాహ్ మీతో చెప్తాడు, నీవు రంజాన్లో నా వద్దకు వచ్చావు, నీవు విరిగిపోయి వచ్చావు, మరియు నేను నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. ఎందుకంటే అల్లాహ్ ఎల్లప్పుడూ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. ఆయన వాగ్దానం చేశాడు, మరియు ఎవరైతే నా వద్దకు నడుస్తూ వస్తారో నేను పరుగెత్తుకుంటూ వారి వద్దకు వస్తాను. రంజాన్ మీరు నడవడానికి మీ అవకాశం. అల్లాహ్ పరుగెత్తుతాడు. ఈ రంజాన్ను కేవలం ఆహారం మరియు నిద్ర షెడ్యూల్స్ గురించి మాత్రమే ఉండనివ్వవద్దు. దీన్ని మీ శాశ్వతత్వాన్ని మార్చే నెలగా చేసుకోనివ్వండి. ఎందుకంటే ఒక రంజాన్ సరిగ్గా జీవించబడినప్పుడు నిజమైన హృదయంతో జీవితకాల పాపాలను తుడిచివేయగలదు. మరియు ఇది అల్లాహ్ దయ, మరియు అల్లాహ్ దయ ఎల్లప్పుడూ గెలుస్తుంది. యా అల్లాహ్, మా గత పాపాలను క్షమించండి, పెద్దవి మరియు చిన్నవి, బహిరంగ మరియు దాచినవి. మాకు నిజాయితీగా ఉపవాసం చేయడానికి, వినయంతో నమాజ్ చేయడానికి మరియు రంజాన్ను శుద్ధంగా వదిలిపెట్టడానికి తౌఫీక్ ఇవ్వండి. ఇది మా గతాన్ని తుడిచివేసి మా భవిష్యత్తును సురక్షితం చేసే రంజాన్ అవ్వనివ్వండి. ఆమీన్.